హాయ్ అండి. ఆ కోడి మొదటి రోజు అలా పెట్టేసిందండి కట్టెలో గుడ్లు. అలాగే రెండో రోజు అలా పెట్టింది. ఇంకా డైలీ పెట్టిన గుడ్లు అలా పెట్టేసి 15 రోజులకి ఇలా వచ్చిందండి ఒక పాప, ఒక పిల్ల. ఆ తర్వాత ఆ రోజే ఇంకో 2-3 పిల్లలు పేల్చిందండి. అలాగా 3 రోజులకి అలాగైందండి. 3వ రోజున బయటికి తీసి అలా పెడతారండి పొట్టులను. మా సేను ముచ్చి ఉడిచినప్పుడు 2 కొబ్బరికాయలు కొట్టామండి, 2 సేనులు. ఆ 2 కొబ్బరికాయలు తీసుకొచ్చి తరుగుతున్నానండి. ఎందుకంటే ఇవి కొబ్బరి ఉండలు చేసానండి. కోరి దాంతో అయితే బాగుంటుందండి. ఇది క్యారెట్ తురుము కదా, అందుకని అందులో పాలు కనిపించట్లేదు. పాలు ఉంటే ఇంకా స్పైసీగా వస్తుంది. బరువు వెయిట్ ప్యానం పెట్టాలండి. లైట్ వెయిట్ అయితే కొంచెం అడుగడుతుంది. ఏమీ లేకుండానే ఉత్తిది వేపేస్తే సరిపోద్దండి. బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేపేసి తర్వాత బెల్లం కోరేసి 1 కేజీ బెల్లం వేసాను. బాగా ఫ్రై అయ్యాక బాగా ఫ్రై అయ్యేలాగా వేపేసానండి. ఇంకా బాగా వేపాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా వేపుకుంటే. అదిగోండి బెల్లం వేసానండి. దాంతో కొంచెం బాగా కలుపుకున్న తర్వాత సరిపోలేదు అనిపిస్తే కనుక మళ్ళా టీ కప్పుడు పంచదార వేసుకున్నానండి, సరిపోతుందండి. చాలా బాగున్నాయండి. మా పిల్లోడు ఎప్పుడూ తినడో, నేను ఎంత అలాగా ఏం చేసి పెట్టినా కానీ తిన్నా అంటాడు. అటువంటిది చూసి అమ్మ ఇంకా చెయ్యి అంటున్నాడు. అది వేపిస్తే కరకరలాడి మంచి స్పైసీగా ఉంటుందండి. ఏమీ వేసుకోకపోయినా బాగుంటుంది. అది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత పాకంలాగా వచ్చిన తర్వాత ప్లేట్లో వేసుకొని వంటలు చేశానండి. చెయ్యందే పాపం మా అబ్బాయి అడిగేసాడండి, తినేసాడండి. అలాగా వంటలన్నీ చేసి ఈజ్ రెడీ.